యేసయ్య పుణ్యమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మనం ఈ క్రిస్మస్ సందేశం కొరకు పిలువబడిన దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి వారిని వస్తుండగా మనందరం చప్పట్లతో ఆ యొక్క దైవజనులను ఆహ్వానిద్దాం. సంజీవ్ తేజ గారు, ఆయన హోరేబ్ మినిస్టర్, ఆయన యవనస్తులు, సుదీర ప్రాంతం కడప ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక ఆయన ప్రేమపూర్వకంగా సార్దీస్ యూత్ తరపున ఆయన ఆహ్వానిస్తున్నా. ప్రార్థించిన దైవజనులు, మనం ఇంతవరకు వేచి చూసిన మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ రాపాక వరప్రసాదరావు గారు మన మధ్యలో ఉండటం మనకెంతకో సంతోషం, ఆశీర్వాదకరం కనుక అలాగే ఆంటీ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా సార్దీస్ యూత్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో అందరికీ వందనాలు. క్రిస్మస్ ఆరాధన కూడికి వచ్చేసినటువంటి దైవజనులు, అలాగే ఆరాధన జరిపించడానికి క్రిస్మస్ మెసేజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి దైవజనులు సంజీవ్ తేజ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, ఈ కూడికి వచ్చేసినటువంటి సహోదర సహోదరి అందరికీ కూడా దేవుని పేరున వందనాలు. చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. యేసయ్య పుట్టినటువంటి రోజు అందరికీ కూడా ఆనందమైనటువంటి రోజు. యావత్ ప్రపంచం కూడా చాలా ఆనందంగా ఈ మాసం అంతా కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో పెళ్ళికి సంతోషంగా ఉండటం లేదు కానీ ఈ యేసయ్య పుట్టినటువంటి రోజు మాత్రం అందరూ సంతోషంగా క్రొత్త బట్టలతో చక్కగా అలంకరించుకున్న పిల్లలందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సార్దీస్ యూత్ ప్రతి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఈ వేడుక జరుపుకోవటం జరుగుతోంది. చాలా సంతోషం. అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు కావాలి, దేవుని నమ్మాలి, దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. మరి గతంలో చాలా విపత్తులు వచ్చినాయి. అన్ని విపత్తుల నుంచి కూడా ఈవేళ మనం నిలబడి సజీవంగా ఉన్నామంటే దానికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. ఈ జీవితం దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. మన కళ్ళ ముందే ఎంతోమంది చిన్న వయస్కులు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయినప్పటికీ కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. అందరూ కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఇంతకాలం గడిచినటువంటి కాలం అంతా కూడా మనందరికీ దేవుడు చక్కటి జీవితాన్ని, చక్కటి సంతోషాన్ని కూడా మన జీవితాల్లో నింపడం జరిగింది. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా దేవుని యొక్క తోడు, ఆ నీడ మనకు ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయేటువంటి నూతన సంవత్సరం రాబోతోంది. ఇంకొక 10 రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. మరి ఆనందాన్ని నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కటి విషయాలు తెలియజేసి అలాగే సంఘాన్ని అలాగే ఇక్కడున్న యూత్ వారికి మంచి సందేశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి సార్దీస్ యూత్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ సమయంలో మంచి సమయానికి వచ్చే ముందు ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి దైవజనులు సంజీవ్ తేజ గారు కడప నుండి సుదీర్ఘమైన ఆయన ప్రయాణం చేసి మన మధ్యలోనికి ఉదయకాలమే మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఆయన మనకు క్రిస్మస్ సందేశాన్ని అందివ్వడానికి వచ్చి ఉన్నారు. ఆయన పరిచయం చేసి మేము మాట్లాడిన చోట వెంటనే ఆయన మనకి సమయాన్ని ఇచ్చి రావడం జరిగింది కనుక
ఆయన కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యకు పిలువబడిన సంజీవ్ తేజ్ గారు వాక్యోపదేశం చేయవలసిందిగా, క్రిస్మస్ సందేశాన్ని అందించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారు వస్తుండగా అందరూ చెప్పులు కొడదాం. వాళ్ళు అక్కడ కూర్చుంటారా? కూర్చుంటే వాక్యంలోకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. 1958 ఆ సంవత్సరంలో అమెరికాలో ఒక మ్యాగజైన్ ప్రింట్ అయింది. ఆ మ్యాగజైన్ ఏంటంటే ది లైఫ్ మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్ ప్రింట్ అయింది. మ్యాగజైన్ అంటే తెలుసు కదా, ప్రతి వారం వస్తే ప్రింటింగ్ వస్తుంది, ఒక మ్యాగజైన్ పేపర్ లాంటిది, న్యూస్ వస్తుంది. ఆ ది లైఫ్ మ్యాగజైన్లో 1958 ఆ సంవత్సరంలో ఒక యవ్వనస్తుని, పోలియోతో బాధపడుతున్నట్టు ఒక యవ్వనస్తుని కొంతమంది యవ్వనస్తులు కలుసుకొని కత్తితో వెనకాల పొడిచాడు. భయంకరంగా పొడిచారు. ఇంచుమించు 7-8 పోట్లు పొడిచారు. రక్తం అంతా కారుతుంది. అలా కారుతున్న రక్తాన్ని ఆ వ్యక్తి అలా కారుతుంటే ఆ పోలియో వచ్చింది ఆ అబ్బాయికి. పోలియో వాళ్ళు ఉంటారు తెలుసు, ఎలా ఉంటారు తెలుసు కదా, చక్కగా ఉంటారా, బహు అనారోగ్యంతో ఉంటారు పోలియో వాళ్ళు. ఆ పోలియో వచ్చినటువంటి ఆ యవ్వనస్తుని, చిన్న బాలుని కొంతమంది యవ్వనస్తులు, ఇంచుమించు 19 లోపల ఉన్నటువంటి 13 మంది గ్యాంగ్ కత్తి తీసుకొని వెనకల 7 పోట్లు పొడిచారు. పొడిచిన తర్వాత బెల్ట్ తీసుకొని, బెల్ట్కు హెడ్ ఉంటుంది అనమాట, లెదర్తో కొడతారు కదా, తల్లిదండ్రి కొడతారా? సో లెదర్ కాకోకుండా రిటర్న్లో ఉంటుంది, ఫ్రంట్ హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్తో బెల్ట్ తీసుకొని తల మీద భయంకరంగా కొట్టారు. అలా కొట్టినప్పుడు రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని తీసుకొని వీళ్ళ ముఖాన ఇలా పూసుకొని ఆ పోలియోతో బాధపడుతున్న వ్యక్తిని సెంటర్లో పెట్టి చుట్టూ ఈ 13 మంది యవ్వనస్తులు నిలబడి, ఈ వ్యక్తిని మేము ఎలా హింసించామో, ఎంత భయంకరంగా హింసించామో చూడండి అని ఇలా మా అన్న వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కదా, అలా ఫోటోలు తీసి న్యూస్ పేపర్ వాడికి పంపించాడు. ఆ న్యూస్ పేపర్ వాడు ఆ న్యూస్లో వేశాడు, ది లైఫ్ మ్యాగజైన్లో 1958 సంవత్సరంలో. ఆ మ్యాగజైన్ చూసిన ఎవరికైనా అనిపించేది ఏంటంటే కోపం వస్తుంది. ఏంది, ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి పోలియోతో బాధపడుతున్న వ్యక్తిని ఇంత దారుణంగా చంపారా, వీళ్ళని బతకనీయకూడదు, వీళ్ళని చంపేయాలి, వీళ్ళని ఉరేయాలి, వీళ్ళని కోర్టుకి ఈడ్చాలి, వీళ్ళని జైల్లో వేయాలి అని దేశమంతా కోడే కూస్తుంది. ఆ వ్యక్తి మీద కేసులు పెట్టబడ్డాయి, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అయితే ఆ మ్యాగజైన్లో పడినటువంటి ఆ వ్యక్తుల ఫోటోలు చూసినప్పుడు అందరూ కోపాలు వచ్చాయి. 28 ఏళ్ళ కుర్రాడు తన టేబుల్ మీద ఉన్నటువంటి ఆ మ్యాగజైన్ చూసి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ మ్యాగజైన్లో ఉన్నటువంటి 13 దుండగులు, ఆ దుండగులకు వాళ్ళు పేరు పెట్టుకున్నారు, ది డ్రాగన్ గ్యాంగ్ అని. ఆ గ్యాంగ్ అని పేరు పెట్టుకొని యవ్వనస్తులను చంపుతున్నారు. అలా భయంకరంగా ఉన్నటువంటి వీళ్ళని చూసి 28 ఏళ్ళ కుర్రోడు భయంకరంగా ఏడ్చాడు, ప్రభువా ఇలాంటి వాళ్ళు నశించిపోతున్నారే, ఇలాంటి వాళ్ళు ఇంత చిన్న వయసులో పాడైపోతున్నారే, వీళ్ళని రక్షించాలి, వీళ్ళని బాగు చేయాలి, నాకు సహాయం దయచేయి అని రాత్రింబగలు వాళ్ళ కోసం భయంకరంగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు ఆ మ్యాగజైన్ చూసి. అలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు గడిచింది. నువ్వు సహాయం చేస్తే వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ప్రభువా అని దేవుడిని అడిగాడు. ఆత్మ ప్రేరేపణతో వెళ్ళాడు. వాళ్ళు ఎక్కడుంటారంటే న్యూయార్క్ పట్టణంలో. మీరు గూగుల్లోకి వెళ్ళి ది స్లీప్లెస్ సిటీ ఇన్ ద వరల్డ్ అని కొట్టారనుకో, ది స్లీప్లెస్ సిటీ ఇన్ ద వరల్డ్ అని కొడితే న్యూయార్క్ అని వస్తుంది. ప్రపంచంలో నిద్రపోని పట్టణం ఏదో తెలుసా? న్యూయార్క్ అనే పట్టణము నిద్రపోదు. రాత్రివో పగలవో ఎప్పుడువో మందు, చుక్క, అమ్మాయి, డ్రగ్స్ బోల్డ్ అని దొరుకుతాయి న్యూయార్క్ అనే పట్టణంలో. ఆ న్యూయార్క్ అనే పట్టణంలో ఉండే వాళ్ళు ఈ గ్యాంగ్. వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాలని ప్రయాణం అయ్యాడు ఆ యవ్వనస్తుడు. అలా వెళ్ళి సువార్త చేశాడు. అలా బోల్డ్ అంతమందికి సువార్త చేసి సువార్త ప్రకటించి, మీరు నమ్ముతారో నమ్మరో, మ్యాగజైన్లో ఈ సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి ఈ దైవజనుడు 28 ఏళ్ళ కుర్రోన్ని ఇలా బైబిల్ పట్టుకొని మ్యాగజైన్లో కార్టూన్గా ఎటకారం చేశారు. నువ్వేంద్ర వాక్యం ప్రకటించేది, ఇది నీకు అసాధ్యమని. ఆ న్యూయార్క్ పట్టణంలో అద్భుతమైన సేవ చేశాడు. అనేక మంది డ్రగ్ ఎడిక్ట్స్, పోర్నోగ్రఫీ, పోర్న్ స్టార్స్, తర్వాత మందుకు బానిసైన వాళ్ళు, సినిమాలకు బానిసైనలు, వ్యభిచారానికి బానిసైనలను ఆ న్యూయార్క్ అనే పట్టణంలో రక్షించాడు. చాలామందిని అద్భుతంగా రక్షించాడు. అలా రక్షించిన కొన్ని దినాల తర్వాత అద్భుతమైన సేవ చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, 28 ఏళ్ళ వయసులో 14 ఏళ్ళ వయసు నుంచి సువార్త ప్రకటించుకుంటా 32 వయసు వచ్చేసరికి ఆయన పేరు మోగిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, డేవిడ్ విల్కర్సన్. ఆ డేవిడ్ విల్కర్సన్ అనే వ్యక్తి అద్భుతమైన వాక్యం ప్రకటిస్తుంటే ఇలాగే ఒక మీటింగ్ చోట, అదే న్యూయార్క్ పట్టణంలో ఒక చోట మీటింగ్ పెట్టించారు. అయ్యా డేవిడ్ గారు,
ఈ ప్రాంతంలో చాలా డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, వీళ్ళకి మీరు సువార్త ప్రకటించారు, ఇంతకాలం మీరు బాగా సేవ చేశారు కదా, మీ వాక్యం ద్వారా చాలా మంది పట్టబడ్డారు, మీరు వచ్చి మా ప్రాంతానికి వచ్చి వాక్యం ప్రకటించాలా అని కొంతమంది పిలిచారు. అప్పుడు ఆ దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు తెల్లారితేనే సాయంత్రం పూట ఇలాగే మీటింగ్ అందరికి వచ్చారు. అందులో డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, పోర్నోగ్రాఫ్స్ ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, భయంకరమైన త్రాగుబోతులు ఉన్నారు. వాళ్ళ మధ్య ప్రసంగం చేయడానికి నిలబడ్డాడు ఆ వ్యక్తి, అభిషేకంతో నింపబడినటువంటి డేవిడ్ విల్కర్సన్. అలా నిలబడినప్పుడు ఏ ప్రసంగం చేశాడు తెలుసా? ప్రియులారా, భర్తతో ఎలా ఉండదు తెలుసా, భార్యతో ఎలా ఉండదు తెలుసా అని పెళ్లి ప్రసంగం చేశాడు. ఏ ప్రసంగం? పెళ్లి ప్రసంగం చేశాడు. ఆ పెళ్లి ప్రసంగం చేసిన తర్వాత అందరూ నవ్వటమే. ప్రసంగాల్లో రకాలు ఉంటాయి తెలుసా మీకు? ప్రసంగాల్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు కూడా కొంతమంది జడ్జ్ చేస్తారు నన్ను, ఎలాంటి ప్రసంగమా అని. ప్రసంగాల్లో రకాలు ఉంటాయి. ఆ ప్రసంగం అంత అయిపోయిన తర్వాత అందరూ నవ్వారు, ఒక్కరు కూడా బాధ అనిపించాల. సరే, మార్నింగ్ అయితేనే ఆ మ్యాగజైన్లో, న్యూస్ పేపర్లో మళ్ళీ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి 13 మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. 13 మంది. ఇంత ఆత్మతో అభిషేకింపబడిన దైవజనుడికి ఆ న్యూస్ పేపర్ వచ్చి చూశాడు. చూస్తానే నా మీటింగ్లో పాల్గొన్నటువంటి ఈ 13 మంది ఆత్మహత్య చేసుకున్నారే, వీళ్ళకి నేను సరైన వాక్యం అందించలేకపోయానే అని భయంకరంగా ఏడ్చాడు. చాలా జాగ్రత్తనండి. ఒకప్పుడు అద్భుతంగా వాక్యాన్ని ప్రకటించి మ్యాగజైన్లో చూసినటువంటి ఆ యవనస్తుల కొరకు న్యూయార్క్ పట్టణంలో అనేక మందిని రక్షణలోకి నడిపించిన వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్లో ఆత్మాభిషేకంతో నడవాల్సిన ఆ యవనస్తుడు పెళ్లి ప్రసంగం చేశాడు. ఆ పెళ్లి ప్రసంగం ఎదుట డ్రగ్ ఎడిక్ట్స్, పోర్నోగ్రఫీస్ ఉన్న వాళ్ళ ఎదుట పెళ్లి ప్రసంగం చేస్తే ఆ పెళ్లి ప్రసంగం విన్న వాళ్ళు చలనం అనిపిలా, దేవుని భయం, ప్రేమ వాళ్ళ కనపల్లా. 13 మంది ఆతేసం చనిపోయారు. తెల్లారితన ఆ న్యూస్ చదివి భయంకరంగా ఏడ్చాడు. నేనేనా రాత్రి ప్రసంగం చేసింది? నేనేనా ఓ దైవజనుడిని? నేనేనా ఇలా చేశాను అని ఏడ్చాడు. ఏమైంది నాకు అని బాధపడ్డాడు. ఇప్పుడు చాలా అవుతండి. ఇప్పుడు దాకా ఇదంతా అని చెప్పానంటే, ఒకప్పుడు బాగా ఉండి మధ్యలో తన ప్రసంగం చేయలేకపోవడానికి, తన ప్రసంగంలో శక్తిని కోల్పోయడానికి, తన భక్తిలో శక్తిని కోల్పోవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొదట్లో బాగుండి తర్వాత పడిపోయాడు అద్భుతమైన దైవజనుడు. మీరు గూగుల్లో కొట్టండి, 2011లో చనిపోయాడు ఆ దైవజనుడు. మీకు తెలుసా? ప్రపంచ దేశాలు, ఇంగ్లాండ్, అమెరికా, పెద్ద పెద్ద దేశ రాజ నాయకులందరినీ ఎదుట కూర్చోబెట్టి ప్రసంగం చేశాడు ఆయన, డేవిడ్ విల్కర్సన్. అంత గొప్ప దైవజనుడు మధ్యలో తన ప్రసంగంలో శక్తిని కోల్పోయాడు, తన భక్తిలో శక్తిని కోల్పోయాడు. కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానం అయిపోతున్నాం. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఒకప్పుడు బాగుంటాం, ఒకప్పుడు బాగా ఉండింటాం ఆత్మీయంగా, మధ్యలో పడిపోయి ఉంటాం, మధ్యలో జారిపోయి ఉంటాం, శక్తి ఉండదు, బలం ఉండదు. కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానం చేయబోతాను. అప్పుడు మీలో కొంతమంది ఏమంటారంటే, నేను క్రిస్మస్కి వచ్చానా సువార్త సభలకు వచ్చానా అని. మనం వచ్చింది క్రిస్మస్కే. క్రిస్మస్లోనే జ్ఞానావేశంతో యేసును కనుగొన్నటువంటి వ్యక్తుల్లో ఉన్న లోపాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, కానీ కొత్త కోణంలో మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. హేరోదు అనే రాజు పరిపాలిస్తున్న టైంలో యేసు పుట్టాడు. 2000 సంవత్సరాల కిందట జరిగిన చరిత్ర. హేరోదు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు తూర్పు దేశం నుంచి కొంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే, తూర్పు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి చూశారు. ప్రశ్న, తూర్పు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి చూశారు. ఏం చూశారు? ఎక్కడ చూశారు? ఏం చూశారు? తూర్పు దేశంలో ఉన్నప్పుడు నక్షత్రం చూశారు. ఎక్కడ చూశారు? ఆకాశంలో చూశారు. అర్థమైందా? అది ఎప్పుడు కానిచ్చి ఉంటుంది? పుట్టినప్పుడే. ఎప్పుడు? పగల, మధ్యాహ్నమా, రాత్రా? రాత్రిపూట కానిచ్చి ఉంటుంది, అంతేనా? సో తూర్పు దేశంలో వాళ్ళ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని క్యాల్కులేట్ చేశారు, ఈ నక్షత్రం ఏంటా అని. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇంతకు ఎవరు ఆ తూర్పు జ్ఞానులు? రకరకాల ఇతిహాసాల్లో బబులో నుంచి వచ్చారని, జురాయిస్ట్ మతానికి చెందిన వాళ్ళని చెప్పి, చైనా దేశానికి, ఐగుప్తి ప్రాంతానికి చెందిన వాళ్ళని రకరకాల ఇతిహాసాలు చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి. కానీ ఎక్కువ మంది చరిత్రకారులు ఒప్పుకునేది ఏంటంటే, నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు. తెలుసా? నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు. ఎవరో చెప్తారా? షేము, హాము, యాపేతు. ఇప్పుడు నోవాహుకు ఈ 3 కొడుకుల నుంచి వచ్చిన సంతానమే మనమంతా, అవునా? ఆ లెక్క ప్రకారం మనమందరం దాయాదులం, అవునా కదా? ఈ కులాలు మతాల తర్వాత పెట్టుకున్నాం, కానీ వాస్తవానికి మనమందరం నోవాహు పుట్టిన వాళ్ళమే. ఇంకా ముందుకెళ్తే ఆదాము పుట్టిన వాళ్ళమే. నేనేమంటున్నానంటే,
యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టినప్పుడు నోవాహుకు పుట్టినటువంటి 3 కుమారులు, షేము సంతానం నుంచి, హాము సంతానం నుంచి, యాపేతు సంతానం నుంచి, ఇలా 3 జాతులకు సంబంధించిన వ్యక్తులు యేసుకు ఆ బోలమును, బంగారాన్ని, సాంబ్రాన్ని అర్పించడానికి వచ్చారు అని ఎక్కువ మంది నమ్ముతారు. బైబిల్ పండితులు ఎక్కువ మంది నమ్ముతారు. సో అలా అయితే మొత్తానికైతే 3 జాతులు, 3 వచ్చారా, ఎక్కువ మంది వచ్చారా అయితే తెలియదు. వాస్తవానికి ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే గుంపులుగానే వచ్చారు అని. ఎందుకంటే తూర్పు దేశం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర విలువైన బంగారం, సాంబ్రాణి ఉంది కాబట్టి చాలామంది వచ్చి ఉంటారనేది ఎక్కువ మంది నమ్ముతారు. వాస్తవానికైతే అలా తూర్పు దేశం నుంచి వీళ్ళు నడుచుకుంటూ బాలయేసుకు వచ్చారు. మళ్ళీ చెప్తున్నా, దేని చూసి వచ్చారు? నక్షత్రం చూసి వచ్చారు. దేని చూసి వచ్చారు? నక్షత్రం చూసి వచ్చారు. ఎక్కడ కానిచింది ఆ నక్షత్రం? తూర్పు దేశంలో కనిపించింది. అవునా? ఇక్కడ జ్ఞానుల ద్వారా మనకు అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చు. నక్షత్రాల్లో కోట్ల కొద్ది నక్షత్రాలు ఉండగా ఈ నక్షత్రమే యూదుల రాజుది అని ఎలా కనిపెట్టారు? ఎలా కనుగొన్నారు? మళ్ళీ చెప్తున్నా, 3 దేవతల్లో దేవతలు అని పేర్లు పెట్టబడినటువంటి సమాజంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నటువంటి ఈ లోకంలో యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని మనం అందరం తెలుసుకొని ఆయన ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. బాప్తిసం తీసుకున్నాం, మారుమనసు పొందాం, ఎన్నో త్యాగాలు చేశాం. అవునా కదా? తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆ తూర్పు దేశంలో వాళ్ళకి కనిపించిన నక్షత్రాన్ని చూసి తమ సమయాన్ని, తమ డబ్బును, తమ కుటుంబాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బాలయేసు దగ్గరకు వచ్చారు. వచ్చారా లేదా? త్యాగం చేశారా లేదా? కుటుంబాన్ని వదిలిపెట్టారా లేదా? బంగారాన్ని, సాంబ్రాన్ని, వెండి తీసుకొని వచ్చారా లేదా? తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా త్యాగం చేశారు. మన జీవితాల్లో కూడా ప్రభువుని నమ్ముకున్నప్పుడు త్యాగాలు చేసి ఉంటాం. ప్రభువుని నమ్ముకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఇంట్లో కంటే మందిరంలో ఎక్కువ ఉంటారు. కొంతమంది యవనస్తులు బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎలా ఉంటారంటే ఇంట్లో కంటే మందిరంలో ఎక్కువ ఉంటారు. నేను అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలని. క్రిస్మస్ వచ్చింది అనుకో, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు క్రిస్మస్ వస్తుంది, డెకరేషన్ ఎలా, పండగ ఎలా, ఏం చేద్దాం, ఎక్కడ చేద్దాం అని పాస్టర్ గారి కంటే 150 స్పీడ్లో పరిగెత్తా ఉంటారు. అప్పుడు పాస్టర్ గారు చూసి, ఏమి భక్తిపరుడు దొరికారా నాకు, ఎంత ఆనందమో అని ఆ యవనస్తులు చూసి పొంగిపోతాడు. కానీ అలా సంవత్సరం 2 ఏళ్ళు ఉంటారు. 3వ సంవత్సరం గాండ్రారు పడిపోయి ఉంటారు. చూసారు అలాంటి వాళ్ళు? మా సంఘంలో నేను చూసా కొంతమంది అట. మా సంఘంలో నేను చూసే అలాంటి వాళ్ళు ఏంటో తెలుసా? మొదట్లో బాగుండి, మొదట్లో కొంతమంది పాట పాడతారండి, పాడితే కళ్ళలో నీళ్లు గారిపోతాయి. కింద చెంబు పెట్టామనుకో, చెంబు అంటే తెలుసా? చెంబు నీళ్ళు తాగేది. మా భాషలో చెంబు అంటారు, రాయలసీమలో. మీరేమంటారు మాకు తెలియదు. చెంబు పెట్టామనుకో, చెంబు నిండిపోద్ది. అట్లా ఎడుతారు ఆరాధన చేశారనుకో కొత్తలో. ఇప్పుడు కాదు, కొత్తలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న యవనస్తులు కానీ, పెళ్ళి అయిన కొత్తలో వాళ్ళు చూడండి, చెంబు కింద పెడితే కళ్ళలో నీళ్ళు నిండిపోతాయి. అలా ఉంటారు భక్తిగా. కానీ కాలం మారిన తర్వాత ఏం జరుగుతుందో. నేనేం చెప్తున్నానంటే, తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు నక్షత్రం చూసి కుటుంబాన్ని, తమ డబ్బును, తమ సమయాన్ని త్యాగం చేసి నడుచుకుంటూ వచ్చారు. అయితే ఈ జ్ఞానావేశంతో వచ్చినటువంటి వీళ్ళు జరిగిన ఒక తప్పు, భయంకరమైన వధ ఏర్పడింది. చెప్తున్నా, ఈ జ్ఞానావేశంతో త్యాగం చేశారు, కుటుంబాన్ని వదిలారు, బంగారాన్ని వదిలిపెట్టారు. కానీ చేసిన ఒక చిన్న తప్పు 14,000 మంది, క్షమించండి 1,400 మంది పసిపిల్లలు చంపివేయబడడానికి కారకులయ్యారు. అర్థం కాలేదా? ఈ తూర్పు దేశపు జ్ఞానుల వల్ల చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల 1,400 మంది పసిపిల్లలు చంపబడ్డారు. చిన్న పొరపాటు. నేను ఎందుకు మాడుతున్నానంటే, చాలా మంది ఆత్మీయులు, చాలా మంది దేవుని నమ్ముకున్న వ్యక్తులు కాలం మారుతున్న తర్వాత చేసే చిన్న పొరపాటు వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అర్థం కాలేదా? చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. 4వ వచనం నుంచి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలైనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును, నా రాజ్యము, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును, ఆ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. రైట్, తలపైకి అర్థం చెప్తా. ఇక్కడ మీరు ఒక పదాన్ని అబ్జర్వ్ చేశారో లేదో, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చిన తర్వాత వాళ్ళని రహస్యంగా పిలిపించి, అయ్యా ఆ బాలుడు ఎప్పుడు పుట్టాడు అని తర్కించి తెలుసుకొని అని ఉందా లేదా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు చెప్పారు, అయ్యా మేము ఆ నక్షత్రం చూసి 2 సంవత్సరాలు అయింది అని. అర్థమవుతుందా? ఇప్పుడు విషయం ఏంటంటే, 2 సంవత్సరాలు అయింది అన్న విషయం తూర్పు దేశపు జ్ఞానులు హేరోదుకు చెప్పకపోయింటే, హేరోదు శాస్త్రులను పరిశీలన పిలిచేవాడా? తెలిసేది కాదు.
వాళ్ళు వచ్చి చెప్పబట్టి హేరోదు తెలిసింది. హేరోదు తెలుస్తేనే రహస్యంగా వాళ్ళు పిలిపించి వయసు ఎంతో కనుక్కొని మొత్తం ఇంచుమించు అదే బెత్లెహేము అదే యెరూషలేములో 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చాలా అవుతండి, తూర్పు దేశపు జ్ఞానులా కదా వాళ్ళు, జ్ఞానులే. ఇలాంటి జ్ఞానులకు హేరోదు ఎవరో తెలుదా? బై హేరోదు ఎలా ఉంటాడో తెలుసా? హేరోదు తన భార్య తన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందేమో అని అపనమ్మకం కదిలితే చాలు తన భార్యను చంపాడు. తన అత్త అయినటువంటి అలెగ్జాండ్రియాని చంపాడు. తన అత్తకు 2 కొడుకులు ఉంటారు, అలెగ్జాండ్రియా, అరిస్టోబుల్ అని. వాళ్ళిద్దరిని ఓచకోత జయించాడు. ఎవరు తెలుసా? ఈ హేరోదు అనేవాడు తన భార్యను చంపించాడు, అత్తను చంపించాడు, బామర్దులు కూడా చంపించేశాడు. ఎందుకు చెప్పండి? రాజ్యం పోతుందని. అర్థమవుతుందా? రాజ్యం పోతుందని. అంత మాత్రమే కాదు, రాజ్యం కోసం 9 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 9 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎవరు? హేరోదు. మరి తూర్పు దేశంలో ఉన్నటువంటి వీళ్ళకు హేరోదు ఇలాంటి వాడు, ఇలాంటి కడుపున యూదుల రాజు ఎలా పుడతాడు, రక్షకుడు ఎలా పుడతాడు అని తెలుస్తుందా తెలియదా? తెలియాలా వద్దా? తెలియాలి. కానీ ఎందుకు తెలియలా? ఏం జరిగింది లోపం? ఎక్కడ జరిగింది లోపం? వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నక్షత్రాన్ని చూసినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ఎక్కడైతే రక్షకుడు ఉన్నాడో ఆడికి రావాలి కానీ అక్కడికి రావాలి కానీ మధ్యలో హేరోదు ఇంటికి ఎందుకు వెళ్ళారు? నక్షత్రం ఏమయ్యింది? వాళ్ళు వెంబడిస్తున్న నక్షత్రం ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రశ్న. ఎందుకు జ్ఞానావేశంతో జ్ఞానులు చేసిన పొరపాటు ఏంటి మీకు అర్థమవుతుందా? మొదట చెప్పాను నేను ఒక మాట. డేవిడ్ విల్కర్సన్ అనే దైవజనుడు మొట్టమొదట ఆత్మావేశంతో చేసిన సేవ అంత గొప్పది. తర్వాత లేదా ఆత్మలో చల్లారడం ద్వారా చేయాల్సిన ప్రసంగాల్లో శక్తిని కోల్పోయి భయంకరమైనటువంటి అనేక మంది వధ కావడానికి కారకుడయ్యాడు. తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, ఆ 13 మంది చనిపోయిన తర్వాత డేవిడ్ విల్కర్సన్ అనే దైవజనుడు సంవత్సరం వరకు ఎవరికి డేట్స్ ఇవ్వకోకుండా తన రూమ్ గది తలుపులు మూసేసుకొని సంవత్సరం వరకు ఎక్కడికి కానీ బయట తిరగకుండా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ సంవత్సరం అంతా తన గదిలోనే ఉన్నాడు. 1 సంవత్సరం అంతా. సంవత్సరం తర్వాత బయటకు వచ్చాడండి. మీరు నమ్మండి, అదే డ్రగ్ ఎడిక్ట్ల మధ్య అద్భుతమైన సేవ చేశాడు. 2011లో ఇంచుమించు 53 దేశాల్లో సేవ చేశాడు. ఎవరు తెలుసా? ఆ దైవజనుడు డేవిడ్ విల్కర్సన్. కారణం ఏంటంటే మొదట్లో ఉన్న ఆత్మ నడిపింపు కోల్పోయాడు, తర్వాత ఆత్మ నడిపింపు పొందుకున్నాడు. ఆత్మ నడిపింపుని పొందుకున్న తర్వాత ఎలా ఉంటుంది? కోల్పోయిన ఆత్మ నడిపింపు తర్వాత పొందుకుంటే ఎలా ఉంటుంది అంటున్నా. తూర్పు దేశంలో కనపడిన నక్షత్రం ఇంతకాలం కనపడలే, కానీ సడన్గా ఒక చోట కనపడింది. అప్పుడు కనపడినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. ఎక్కడ చూసారంట? తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి ఏముంది? అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. మీకేమైనా అర్థమవుతుందా? అంటే తూర్పు దేశంలో కనబడిన నక్షత్రము మరలా కనిపించేసరికి అత్యానందభరితులై. నేనేం చెప్తున్నానంటే, ఒకప్పుడు కోల్పోయిన ఆత్మీయత, ఒకప్పుడు కోల్పోయినటువంటి భక్తి తిరిగి మళ్ళా పొందుకున్నాం అనుకో, దాని ద్వారా వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, దాని ద్వారా వచ్చేటువంటి శక్తి బలం అంతా ఇంత కాదు. వాస్తవంగా జరిగిన ఒక మాట చెప్పి ముందుకెళ్తానండి. 17వ శతాబ్దంలో ఒక యవనస్తుడు వాళ్ళమ్మ 7 సంవత్సరాల వయసులో ఆ యవనస్తుడు ఉన్నప్పుడు, ఆ బాలుడు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయారు క్షయవ్యాధితో వాళ్ళమ్మ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు చనిపోయాడు. ఆ 7 ఏళ్ల వయసులో వాళ్ళమ్మ చిన్నతనం నుంచి సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం పిల్లవాడికి నేర్పుతూ ఉండేది. అయితే 7 ఏళ్ల వయసులో తల్లి చనిపోయిన తర్వాత తండ్రి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ పిన్ని అవుతుంది కదా, ఆమె సరిగా చూసుకోవట్లా ఆ యవనస్తుని. 19 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ 17వ శతాబ్దంలో ఓడలు ప్రయాణం చేస్తారు కదా, ఆ ఓడల్లో పని చేసేటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిని పెట్టారు. ఆ 17 ఏళ్ళ 18 ఏళ్ళ వయసు కలిగిన ఆ యవనస్తుడు ఓడల్లో పని చేయడం, ఓడల్లో క్లీన్ చేయడం, శుభ్రపరచడం. ఆ ఓడల్లో ఏం చేసేవారంటే నల్లజాతి వాళ్ళు ఉంటారే, నల్లజాతి వాళ్ళు నిగ్రోజ్ అంటారు కదా, వాళ్ళను బానిసలుగా అమ్ముతారు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆఫ్రికా దేశంలో నల్లగా ఉన్నటువంటి నల్లజాతి వాళ్ళను, ఆడవాళ్ళను, పురుషులను, యవనస్తులు పట్టుకొని వచ్చి ఇంగ్లాండు, అమెరికా దేశాల్లో అమ్ముతారు. సంత తెలుసా మీకు? సంత మా చిత్తూరు సైడ్, కడప జిల్లా పక్కన చిత్తూరు ఉంటుంది, మా అత్తగారు ఊరు. సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సంతకి వెళ్ళొస్తాను ఆయన, ఇంటికాడ జాగ్రత్తగా ఉండా అనేది. సంత అంటే నాకు అర్థమయ్యేది కాదు, కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు తెలుసా సంత అంటే? తెలుసా? మీ సైడ్ ఉందా? రైట్.
అట్లా ఆ కాలంలో సంతలో ఆడవాళ్ళను మగవాళ్ళను పక్క, ఆడవాళ్ళను పక్క, యవనస్తులను పక్క గోచి కట్టి నిలబెడతారు. సంతలో గొర్రెలు అమ్ముతారు తెలుసా, గొర్రెలు మేకలు అమ్ముతారు కదా. గొర్రెలు మేకలు మనం కొనాలనుకో, ఆడ గొర్రె ఉంది, వీడి చూసి నాకు ఆ గొర్రె కావాలి, ఈ గొర్రె కావాలి అని ఎవడు కొనుక్కోడు. గొర్రెను కొనాలనుకో ఏం చేయాలి చెప్పండి? దగ్గరికి వెళ్ళి కాళ్ళెత్తి మూతి చూసి దాని బొచ్చి ఇట్లా అని తలాయి నురిమి ఎక్కడ గాయాలు ఉన్నాయా, ఎక్కడ దెబ్బలు ఉన్నాయా, దీని ఏమన్నా గాయపడిందా, దీనికి ఏమన్నా జబ్బుందా అని మూతి ఇటు తీల్చి పనులేమని అని చాలా చెక్ చేస్తారు ఒక గొర్రెను కొనేటప్పుడు. అర్థమవుతుందా? యోసేపును బానిసగా కొనేటప్పుడు మీకు నమ్ముతారో నమ్మరో, చరిత్రకారులు ఏమంటారంటే యోసేపును చిన్న గోచి కట్టి అమ్మారు. ఆ గోచి కూడా యజమాని చూసినప్పుడు గోచి తీయాలి తెలుసు కదా గోచి అంటే. ఆ గోచి ఇప్పాలి. ఎందుకు ఇప్పాలంటే వాడి గజ్జి తామర ఏమన్నా ఉన్నట్లయితే ఇంటి వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి వాడిని టాప్ టు బాటం చెక్ చేస్తారు బానిసలుగా కొనుక్కునేటప్పుడు. ఇప్పుడు మీ బుర్రలో చెప్పే చాలా అవుతుంది. 18 ఏళ్ళ 20 ఏళ్ళ కుర్రాడు ఆ పడవలో పని చేయడం మొదలుపెట్టాడు. అలా పని చేయడం మొదలుపెట్టిన తర్వాత 23-24 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇతడు ఆ ఓడకు కెప్టెన్ అయ్యాడు. వైస్ కెప్టెన్ అంటారు సార్, కెప్టెన్ కింద. అయితే ఈ బానిసలు కొనే పని ఈ యవనస్తుడు. ఇప్పుడు సంతలోకి వెళ్ళిన తర్వాత ఆ సంతలో ఉన్నీలే పర్లేదు, సంతలోకి వెళ్ళిన తర్వాత ఆ సంతలో చూస్తున్నప్పుడు స్త్రీలు పురుషులు ఉంటారు కదా. ఇప్పుడు అబ్బాయి ఎలా చూడాలి చెప్పండి? ఎలా చూడాలా? జంతువులు అంటే చూస్తామన్నా, మనుషులు ఎలా చూస్తామంటారేమో. చూడాలి మరి. వ్యాపారం అది. అర్థం కాలే? నిజం అండి, జోక్ కాదు. ఆ యవ్వనస్తుడు ఆ నల్ల జాతి వాడు మొత్తం చెక్ చేసి ఓడలు ఎక్కించేవాడు. చాలా అవుతాయండి. ఓడలో 3 అరలు ఉంటాయి, కిందర పై అర 3 అంతస్తులు ఉంటాయి కదా. అట్లా ఈ కింద అంతస్తులో జైలు లాగుండి ఆ జైల్లో ఇంచుమించు 200-300 మందిని ఈ ఏమంటారు నల్ల జాతి వాళ్ళ బానిసలను కుక్కేవాళ్ళు లోపల. 200 మంది 300 మంది బయలుదేరారు అనుకుందాం. 300 మంది ఆఫ్రికా దేశం నుంచి బయలుదేరితే లండన్కు, ఇంగ్లాండ్కు 50 మంది 70 మంది చనిపోయేవాళ్ళు. ఎందుకు తెలుసా? విరేచనాలు, వామిటింగ్స్ ఎక్కువయ్యి చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే ఓడ ప్రయాణం పట్టదు. ఇప్పుడు చాలా జరుగుతుంది. ఇలాంటి భయంకరమైనటువంటి వృత్తిలో ఉన్నాడు ఆ యవనస్తుడు. అయితే తల్లి చిన్నప్పుడు చెప్పింది, వాళ్ళమ్మ 7 ఏళ్ల వయసులో చేయవతి చనిపోయేటప్పుడు, నాయనా నువ్వు పెద్ద అయితే గొప్ప సేవకుడు కావాలా, గొప్ప పరిచారకుడు కావాలా, దేవుని సేవకుడు కావాలా వాళ్ళ తల్లి ఆలోచన. కానీ ఈ యవనస్తుడు అలా యవనస్తుల మధ్య, ఆ బానిస వ్యాపారం మధ్య భయంకరమైన కామాతురత కలిగిన వాడే. ఆ నల్ల జాతి నీగ్రో వాళ్ళు చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు ఎవరైతే బాగుంటారో రాత్రిపూట తాగడం వ్యభిచారం చేయడం అలా భయంకరమైన పాపంలో మునిగి తెలుతున్నాడు. ఎవరు తెలుసా? ఆ యవనస్తుడు. 23-24 ఏళ్ళ వయసులో. తల్లి ఏం చెప్పింది? నువ్వు సేవకుని కావాలైనా గొప్పని కావాలని తల్లి ప్రార్థన. క్షయవ్యాధితో చనిపోయింది. కానీ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? ఓడ ప్రయాణంలో తన కళ్ళకి ఎవరు కనిపిస్తే చాలు. ఒక మాట చెప్తా చూడండి. చరిత్రకారులు ఏమంటారంటే ఆ ఆఫ్రికా దేశంలో బొద్దుగా ఒక ఆమె ఉంటుంది. బొద్దుగా అంటే తెలుసు కదా, బొగ్గ లావుగా బాగా లావుగా ఉంటుంది కదా. ఆమె అంట ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్లో అన్నం పెట్టి తూ అని ఎంగిలి మూసి, ఆ ఎంగిలి కానీ తను మూసి ఇలా విచ్చింది అనుకో, ప్లేటు ఇలా విచ్చింది అనుకో, దాని పంచభక్ష పరమాణాలా తింటాడు. నల్ల జాతి. తప్పు కనుకోపండి ఎవరైనా మళ్ళీ నల్లగా ఉంటే. నా మీనింగ్ ఏంటంటే మీకు అర్థం చెప్తున్నా. ఆమె బొద్దుగా ఉండి నల్లగా ఉండి అంత విసిరేస్తే ఒక యవ్వనస్తుడు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన యవ్వనస్తుడు దానికి బానిసే, తనకున్నటువంటి దాన్ని అంతా తినేవాడు. అంత బానిస, అంత పాపానికి బానిస. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. కారణం ఏంటి తెలుసా? పాపానికి బానిస. ఒకరోజు అలా ప్రయాణం వెళ్తున్నప్పుడు సమయం ఖాళీగా ఉంటే అలా బోర్ కొడుతుందని ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని చదువుతాడు. మహాత్మా గాంధీ కూడా చదివాడు ఆ పుస్తకాన్ని. ఎవరైనా మీరు పుస్తకాలు చదివాలంటే చదవండి, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ పుస్తకం తన గుండెలో కూర్చోబడింది. సరే, ఆ పుస్తకం చదవడం పక్కన పెట్టేశాడు. ఆ రోజు రాత్రి పెను తుఫాను వచ్చింది, భయంకరమైన వరద, పడవ మునిగిపోతున్న భయం. ఆ భయంలో పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళ తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. సామెతల గ్రంథంలో మాట, నా కుమారుడా నా వైపు తిరుగుమని. ఆ మాట గుర్తొచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, బాధపడతాడు. క్షమించు ప్రభువా. భయంకరమైన మారుమనసు పొందుతాడు. మారుమనసు పొందినటువంటి ఆ వ్యక్తి, రక్షణ పొందిన ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభు సేవలో ఉండాలని ఆశ. అయితే తన వృత్తిపరంగా మళ్ళీ ఓడ ప్రయాణానికి వస్తాడు. చాలా జాగ్రత్త ఇక్కడ అసలు ఇప్పుడు రక్షణ పొందాడు, మారుమనసు పొందాడు, క్షమించు ప్రభువా అన్నాడా? కానీ మళ్ళీ ఓడ ప్రయాణానికి తర్వాత తన వృత్తికి వచ్చేసరికి మళ్ళీ ఓడలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యాపారానికి వచ్చిన తర్వాత ఎంత కంట్రోల్ పెట్టుకుందో కంట్రోల్ కావట్లే. చెక్ చేసేది ఈయనే. ఆ పురుషులను స్త్రీలను మొత్తం గోచితో సహా చెక్ చేసేది ఈయనే. చెక్ చేస్తున్నప్పుడు శోధన వచ్చేది. పెళ్ళయింది, ఇంటికాడ భార్య ఉంది. కానీ అవి చూస్తున్నప్పుడు శోధన ఎక్కువయ్యేది.
శోధన ఎక్కువ, శోధన తట్టుకోలేకపోయాడు. మిద్ది మీదకి వెళ్ళి, అనగా ఆ 3వ అంతస్తు పైకి వెళ్ళి ఓడ అమరకెళ్ళి ప్రార్థన చేసేవాడు, ప్రభువా సహాయం తెచ్చే. కానీ ఆ ఏకాగ్రత, దేవుని మీద పెట్టాల్సిన ఏకాగ్రత పెట్టకపోవడం ద్వారా మరలా కిందికి వచ్చి ఏ పాపానికైతే ఒకప్పుడు బానిస అయినాడో తిరిగి మళ్ళీ అదే పాపం చేశాడు. తిరిగి మళ్ళా వ్యభిచారం చేయడం, తిరిగి ఆ మత్తులో పాడుండడం, త్రాగడం, వ్యభిచారం చేయడం. నమ్మండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో ఒకప్పుడు నేను ఇలా ఉన్నానే, ఇప్పుడు మళ్ళా పడిపోయానే, ఇప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడా? ఒకప్పుడు నేను ఆత్మీయుని కదా, ఇప్పుడు పడిపోయానే. ఒకప్పుడు నేను మంచి భక్తిపరుని కదా, ఒకప్పుడు నా తల్లి ప్రార్థనాపరులు కదా, ఇప్పుడు నేను పడిపోయానే, ఇప్పుడు నా దేవుడు బాగు చేస్తాడా అని బోరున ఏడ్చేవాడు. అప్పుడు పక్షవాయంతో దేవుడు కొట్టాడు. పక్షవాయం, యవ్వనస్తుడు, పక్షవాయం, పెళ్ళయింది, పక్షవాయం, కాళ్ళు చేతులు ఆడటంలా భయంకర వేదనతో పక్షవాయంతో పడుంటే, క్షమించు ప్రభువా, ఇది ఒక్కసారి నన్ను కనికరించు ప్రభువా, ఏడుస్తాడు. ఆ టైంలో తిరిగి మళ్ళీ దేవుడు లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత ఆ టైంలో ఒక పాట రాస్తాడు, ది అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ యార్డ్ అని ఒక పాట రాస్తాడు. ఆ పాట 300 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఆ పాట ఫేమస్. మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది ఆ పాట, ఇప్పటికీ ఆ పాట ఫేమస్. ఏ టైంలో రాశాడు తెలుసా? పాప బంధకాల నుంచి బయటకు వచ్చిన తర్వాత. నేను ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఆ టైంలో ఏ రక్షణ అయితే, ఏ ఆనందం అయితే, ఏ పరిశుద్ధత అయితే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా దానిలోకి వచ్చేసరికి ఆత్మతో నింపబడి అద్భుతమైన సేవ చేశాడు. ఇప్పుడు 17వ శతాబ్దంలో తిరిగి మళ్ళీ రక్షణ పొందిన తర్వాత వయసు కాలం మారుతున్న కొద్దీ లండన్ నడిబొడ్డులో దేశంలో వచ్చి 5,000 మంది సంఘానికి కాపరయ్యాడు ఆయన. ఎన్ని వేల మందికి? 5,000 మంది సంఘానికి కాపరే. ఎలాంటి వాడు? వ్యభిచారానికి బానిస, త్రాగుడుకు బానిస. కానీ మార్పు రావడానికి కారణం, తిరిగి మళ్ళీ రక్షణ పొందడానికి కారణం ఏంటంటే, మొదట ఏ అనుభవం అయితే, ఏ రక్షణలోకి వచ్చాడో ఆ రక్షణ తిరిగి పట్టుకోవడం ద్వారా. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తనండి. తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశంలో చూసిన నక్షత్రాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు కనపడలేదు? ఏ రోజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ అదే నక్షత్రం కనుక ఫాలో అయింటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళేవారు? యేసు దగ్గరికి వెళ్ళేవారు. డైరెక్ట్ యేసు దగ్గర వెళ్ళారు. కానీ వెళ్ళలేదు. కారణం ఏంటి? మధ్యలో నక్షత్రాన్ని కోల్పోయారు, మధ్యలో ఆత్మీయతను కోల్పోయారు, మధ్యలో ఆ నక్షత్రాన్ని మార్గాన్ని కోల్పోయారు. ఎంతోమంది ఆత్మీయులు నాకు తెలిసిన వాళ్ళు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, థియాలజీ చదివి, జ్ఞానం చదివి, బైబిల్ కాలేజీకి వెళ్ళి అద్భుతమైనటువంటి ఆత్మీయత గారికి గొప్ప సేవకులు కడుపును పుట్టినటువంటి బిడ్డలు మధ్యలో ఎంతోమంది పాపానికి బానిసే, స్త్రీలకు, మందుకు అలవాటైపోయి బానిసైపోయి చెడిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది మధ్యలో దారి తప్పిపోయి, దారి తొలగిపోయి, నక్షత్రపు జాడను వదిలిపెట్టి నీతిమంతుల మార్గాన్ని అనుసరించడం మానేసి కోల్పోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నక్షత్రపు జాడను, అనగా ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడు ఉన్నటువంటి శక్తి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది అండి? అన్న, ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని అన్న, ఒకప్పుడు నేను ఆత్మీయంగా ఉండేవాడిని అన్న, ఒకప్పుడు నేను బాగా పాటలు పాడేవాడిని, సంఘంలో బాగా పరిచయం చేసేవాడిని, ఇప్పుడు పరిచయం చేయడం మానేశాను. చివరికి మాట ముగిచ్చేస్తాను. మా నాన్నగారు ఒక సంఘంలో, చిన్న సంఘంలో పరిచయం చేస్తున్నారు, వాక్య పరిచయం చేస్తుంటే మూలం కూర్చున్న ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ ఏడుస్తున్న వ్యక్తిని చూశాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ఎలా ఉన్నాడంటే, అడుక్కుంటారే కొంచెం హ్యాండిక్యాప్, చిప్ప పట్టుకొని చిప్ప బయట ఉంది, చిప్ప ఉంది, మొత్తానికైతే డ్రెస్ అంతా మాసిపోయింది. ఒక అడుక్కునే వ్యక్తి మందిరం చివర కూర్చొని ఏడుస్తున్నటువంటి మా నాన్నగారికి అనిపించింది, ఎందుకు ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమైంది బాబు అంటే ఆయనకు అర్థమైపోయింది మా నాన్నకు. ఆయన ఎవరంటే ఒక అడుక్కునే వ్యక్తి. అడిగితే ఆయన చెప్పాడు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఎవరు? అడుక్కునేటువంటి ఆ వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మా నాన్నకి ఇంగ్లీష్ రాదు. నాయన తెలుగులో చెప్పు నాయన అన్నాడు. తెలుగులో చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటో తెలుసా? ఆ అడుక్కునే వ్యక్తి ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నెలకు ₹1,00,000 జీతం పైగా సంపాదిస్తూ తోటి ఉద్యోగస్తులతో, తోటి వారితో ఈ పేకాట తాగుడుకు బానిసైపోయి ఉద్యోగానికి సరిగా వెళ్ళక కాలం మారుతున్న కొద్దీ ఆ త్రాగుడుకు, ఆ ఇస్పెటాకులకు బానిసైపోయి తన ఆస్తిని, తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన భార్యనంట మానసికంగా హింసించేవాడంట. ఆయన చెప్తున్నాడు ఏడుస్తూ, నా భార్యను నేను సిగరెట్తో కాల్చానన్నా, నా భార్య నేను చిత్ర హింసలు పెట్టానన్నా. ఒకప్పుడు నేను మందిరంలో పరిచయం చేసేవాడిని, ఒకప్పుడు నేను సంఘ పెద్దను, ఒకప్పుడు నేను పాటలు పాడే పరిచారకున్నా, ఒకప్పుడు నేను సంఘంలో ఉండేవాడిని. కానీ కాలం మారుతున్న కొద్దీ త్రాగుడుకు, ఇస్పెటాకులకు బానిసైపోయి తన భార్యను హింసించడం మొదలుపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పోయి, భార్య పిచ్చిదైపోయి, పిల్లలు చనిపోయి, ఇప్పుడు పిచ్చోడై అడుక్కుంటున్నాడు. ఆ మందిరంలో మూల కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా పట్టబడి వచ్చి దైవజనుడి దగ్గర ఏడుస్తున్నాడు. అన్నా, మీరు చెప్పిన వాక్యం నా కోసమే అన్న, తిరిగి నన్ను బాగు చేస్తాడా దేవుడు, తిరిగి నా కుటుంబాన్ని కడతాడా? నేను మళ్ళీ చెప్తున్నా, మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్న భక్తిని కోల్పోయిన వాళ్ళు చాలామంది అండి.
కోల్పోయిన వాళ్ళు చాలామంది. మొదట్లో ఉన్న ఆత్మీయతను, మొదట్లో ఉన్న భక్తిని, పాటల జీవితాన్ని, ఆత్మీయతను కోల్పోయి ఎంతమందో నా జీవితంలో తీర్మానం చేసుకున్న ప్రభువా, మొదట్లో ఉన్న ఆత్మీయతను కాపాడుకునే కృప నాకే నాయనా. మీకు గుర్తుందా, ఎఫెసు సంఘంతో అంటాడు, మొదట నీ ప్రేమ నువ్వు విడిచితేవి అని. సంఘం అలా చెప్తున్నా, చాలా జాగ్రత్తనండి. యవ్వన కాలంలో మీరు రక్షణ పొందిన తర్వాత మీలో ఉన్న మంట, మీలో ఉన్న తీవ్రత, మీలో ఉన్నటువంటి మంట, ఆ జ్వాల కాపాడుకోండి. ఎమీ కార్మైకెల్ అని ఒక స్త్రీ ఒక మాట అంటది. ఎమీ కార్మైకెల్ అని ఒక స్త్రీ ఏమంటో తెలుసా? మీరు యవ్వన కాలంలో ప్రభు కొరకు గాయాలు తినండి, యవ్వన కాలంలో ప్రభు కొరకు మంట మండండి, ఆ మంట అంతవరకు కాపాడుకోండి. ఒకవేళ మీలో గాయాలు లేవంటే, మీరు నిందల గుండా, అవమానం గుండా, ఆ బాధ గుండా వెళ్ళట్లేదంటే మీరు దేవునికి దూరంగా నడుస్తున్నారని అర్థం. దేవునికి దగ్గరగా నడిస్తే ఆ దగ్గరగా నడిచే వ్యక్తుల్లో గాయాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవునికి దగ్గరగా నడుస్తున్నారు కాబట్టి. దేవునికి ఎవరైతే దగ్గరగా నడుస్తారో వాళ్ళకు ఈ లోకం నచ్చదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు శత్రువులు అవుతారు. నేను ఎందుకు మాడుతున్నానంటే, యవ్వన కాలంలో మీకు ఉన్నటువంటి మంట, ఆ జీల్, ఆ కసిని కాపాడుకోకపోతే నక్షత్రాన్ని వెంబడించ మానేసి జ్ఞానం మీద ఆధారపడి హేరోదు ఇంటికి వెళ్తే 1400 మంది పిల్లలు చనిపోయారు. 1400 మంది పిల్లలు చనిపోయారు. ఎంతోమంది తమ జీవితాల్లో వయసు, బాల్యం, కాలం, శక్తి, బలం ఉండగానే పాపానికి బానిసైపోయి, జీవితంలో శరీర కోరికలకు బానిసైపోయి యవ్వనాన్ని పాడేసుకున్నారు. ఒక సిస్టర్ నాకు కాల్ చేసింది, అన్న మా అక్క కోసం ప్రార్థన చేయన్న. ఏమైందమ్మా మీ సిస్టర్కి అని అడిగా. మా సిస్టర్కి వచ్చేసి 22 ఏళ్ళు ఏజ్, 22 ఇయర్స్. 22 ఇయర్స్ మా సిస్టర్ 48 ఇయర్స్ అంకుల్కు బానిసైందట. అర్థం కాలేదా? 22 ఇయర్స్ అమ్మాయి 48 ఇయర్స్ అంకుల్కు బానిసైందంట. విన్నప్పుడు నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఈ అమ్మాయి నిజం చెప్తుంది, అర్థం చేద్దాం, ఏడుస్తూ చెప్తుంది. 48 ఇయర్స్ అంకుల్కు బానిసైంది. బిలీవ్ మీ, ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే ఎప్పుడు చూడు ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, శరీరం భయంకరంగా ఊనమైపోయి అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఏ విత్తనం విత్తుతామో, ఏ పాపం విత్తుతామో అది ఒకరోజు పోయక తప్పదు. తల్లి తెలీదు, అక్కకు మాత్రం తెలుసు. ఎందుకు తెలుసా? తల్లి తండ్రి చదువుకోలే. ఆ అమ్మాయి ఏం చాటింగ్ చేస్తానో తల్లిదండ్రికి తెలీదు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడో తెలియదు తల్లిదండ్రులకు, ఎందుకంటే పాస్పోర్ట్ పెడుతుంది. ఆ పాస్పోర్ట్ ఎక్కడ నొక్కాలో కూడా తెలుసు తల్లిదండ్రులకు. కానీ చెల్లికి తెలుసు, కాబట్టి చెల్లి తెలుసు, చదువుకునేది కాబట్టి. చెల్లి తల్లిదండ్రికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, బంధువులు చెప్తే పరువు పోతుందని సేవకుడికి నాకు చెప్పి, అయ్యా అక్క కోసం ప్రార్థన చేయి. ఏమైందమ్మా? 48 ఇయర్స్ అంకుల్కు బానిసైందండి. 48 ఇయర్స్ అంకుల్. ఏమి ఇలా చేస్తున్నావు అని అక్క చెల్లి అడిగితే, నువ్వేం పెద్ద పత్తివే అని అడుగుతుందంట. నిజం, నువ్వేం పెద్ద పత్తి. ఏం చెప్పాలండి? 48 ఇయర్స్. తల్లిదండ్రులు తెలీదు, ఎవరు తెలియకపోవచ్చు. కానీ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో, విత్తిన విత్తనం శరీరం ద్వారా చూపించకపోతుందా? విత్తనం ఫలించకపోతుందా? ఆ నొప్పి, ఆ బాధ, ఆ వ్యధ తెలియకపోతుందా? మీకు తెలుసా? కూర్చుంటే కూర్చోలేదు, పడుకుంటే నిలబడలేదు, కనీసం గంట కూడా పని చేయలేదు. ఆ అమ్మాయి నిలబడలేదు. మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చెవులు నొప్పులు, ఏదో ఒక నొప్పి. కారణం తెలుసా? యవ్వన కాలంలోనే తన జీవితాన్ని, తన శరీరాన్ని హోనం చేసుకున్నది. అందుకనే బైబిల్ చక్కగా రాయబడింది, నా కుమారుడా జాగ్రత్త. సామెతల గ్రంథం, ఇది ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. 7వ వచనం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగొకటి. ఆ తర్వాత నేను చాలా జాగ్రత్తనండి. నా కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగొకటి. తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశంలో ఉన్న నక్షత్రాన్ని చూసి అలా నడుచుకుంటా వచ్చింటే బాగుండు. కానీ నక్షత్రం ఏమైందో తెలీదు, హేరోదు ఇంటికి వెళ్ళిపోయారు. అంటే నక్షత్రాన్ని వెంబడించాల్సిన వీళ్ళు తొలగిపోయారా లేదా? ఇప్పుడు అదే భక్తుడు మహాజ్ఞాని సొలొమోను ఏమంటాడంటే, నా కుమారులారా ఏ మాట, ఏ వాక్యం, ఏ సంఘంలో నువ్వు అంటు కట్టబడ్డావో, ఏ ఆత్మతో నింపబడ్డావో, ఒకప్పుడు ఏ భక్తి ఉందో ఆ భక్తి నుంచి తొలగిపోవద్దు, బయటికి రావద్దు. వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, జారు స్త్రీ ఉండి ఛాయకపోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళినెడల పరులకు నీ యవ్వన బలమును. 9వ వచనం చాలా ఇంపార్టెంట్. వెళ్ళినెడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ఈ మాట చూడండి, 9వ వచనం. వెళ్ళినెడల పరులకు నీ యవ్వన కాలాన్ని, అర్థవుతుందా? క్రూరులకు నీ జీవిత కాలాన్ని ఇచ్చివేతు. నా ప్రశ్న, ఆ అమ్మాయి 18-22 ఏళ్ళ వయసు కలిగిన ఆ అమ్మాయి పరులకు తన యవ్వన బలాన్ని, తన యవ్వన సౌందర్యాన్ని, తన జీవితాన్ని, మిగిలిన 40 సంవత్సరాల జీవితాన్ని, వివాహం తర్వాత పిల్లల జీవితాన్ని నాశనం చేసి క్రూరుల చేతిలో పెట్టేసింది.
క్రూరుల చేతిలో పెట్టేసింది. అవునా కదా? వాస్తవమా కదా? ఆ మార్గం వెళ్ళకోకుంటే తర్వాత చూడండి ఏం జరిగిందో. 10వ వచనం, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఈ మాట చదివినప్పుడు నేను కాలేజీలో చదువుకున్న డేస్ గుర్తొచ్చాయి. 10వ వచనం, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. ఈ మాట చూసిరా, నీ కష్టార్జితము అన్యులు ఇల్లు చేరును. తిరుపతిలో చదువుతున్నప్పుడు నేను సివిల్స్ చదివాను, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో. అలా చదువుతున్నప్పుడు మా బ్యాచులర్గా రూమ్ తీసుకునేవాళ్ళం. రూమ్స్ తీసుకున్నప్పుడు నైట్ 7-8 దాటితేనే ఇంకొకరికి అప్పట్లో ఫోన్లు ఉండేవి, కీప్యాడ్ ఫోన్లు. ఇంకా అందరికి షోలు కడిపోతుంటాయి. ఇంకొకరు మిద్ది మీద ఒకడు, బాత్రూంలో ఒకడు, ఆడొకడు ఈడొకడు కూర్చొని ఇంకా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు మా బ్యాచ్లో ఒకడు ఉన్నాడు. వాడు ఏ అమ్మాయి ఫోన్ చేసి బేబీ రీఛార్జ్ చేయంటే సార్ వెనక ముందు ఆలోచించాడు. అప్పు చేసి మరి రీఛార్జ్ చేస్తాడు, అప్పు చేసి మరి రీఛార్జ్ చేస్తాడు. రీఛార్జ్ ఇప్పట్లో అంటే నెలకి ఇంత వచ్చేది. అప్పట్లో కార్డు ఉండేది తెలుసా, ఇలా గోకితే దాని మీద సిల్వర్ పోయి ఇచ్చేది. అది 30 రూపాయల కార్డు అనుకో, అర్ధగంట అర్థం అయిపోతుంది. అర్థందా? ఇప్పుడు ఇట్లా ఎన్ని 30 అయ్యేటాయో అట్లా ఎంతమందికి రీఛార్జ్ చేయించుంటాడో. తన ఆస్తి వల్ల పరులు తృప్తి చేస్తాడు. ఇంకొంతమంది, నాకు తెలిసిన ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇస్తానిందంట. ఏదో నేను చెప్పను, ఉదాహరణ ముగిస్తాను, ఏదో మీ ఊహలకు వదిలేస్తాను. ఏదో ఇస్తాను, నువ్వు నాకు ఒకటి తీస్తానిందంట. ఏం తీసేయాలంటే 7 అడుగుల చెడ్డీ పేరు తీసేయనిందంట. చెడ్డీ పేరు తెలుసా? చెడ్డీ కాదు, చెడ్డీ పేరు తెలుసు కదా? రైట్, చెడ్డీ పేరు. 7 అడుగుల చెడ్డీ పేరు అంటే నాకన్నా ఇటు ఉంటుంది. 7 అడుగుల చెడ్డీ పేరు. బిలీవ్ మీ, మేము కేరళ చదువుతుండేవాడిని. అప్పుడు కేరళలో చదువుతున్నా. కేరళలో చదువుతుంటే కేరళలో మొత్తం తిరిగి కేరళలో కొల్లం అనే జిల్లాలో తిరిగి 7 అడుగుల చెడ్డీ పేరు కొన్నది రేటు ఒక ఎత్తు అయితే దాన్ని అక్కడి నుంచి ఆంధ్రాకి పంపించడం ఇంకొక ఎత్తు. డెలివరీ చేయాలి కదా, డెలివరీ ఛార్జ్ ఎక్కువ అయింది. ఎందుకు చెప్పండి? 7 అడుగులకు. ఇంతకు 7 అడుగుల చెడ్డీ పేరు ఎందుకురా అంత ఖర్చు పెట్టినావు? ఎంత ఖర్చు ఏంటో ఊహించుకోండి మీరే. ఎంత ఖర్చు ఏంటంటే 7 అడుగుల చెడ్డీ పేరు దాన్ని పార్సల్ చేయడానికి మళ్ళీ ఆంధ్రాకి పంపించడానికి ఎంత ఖర్చు ఏంటది? నాకు డౌట్ వచ్చి ఉండబట్టలేక ఇంతకు ఏమిచ్చానని చెప్పు మీ గర్ల్ ఫ్రెండ్. ఏమిస్తానింది అని అనగా ఏం లేదు, ముద్దు ఇస్తానింది, అందుకు 7 అడుగుల చెడ్డీ పేరు అన్నాడు. ముద్దు కోసం ఇంత ఖర్చు పెట్టినావా? ముద్దు కోసం ఇంత? మీరు నమ్ముతారండి? ఎగ్జామ్స్ కట్టాల్సిన ఫీజు, డబ్బు, వాళ్ళ నాన్న దగ్గర అబద్ధాలు చెప్పి ఆ డబ్బునంతా తీసుకొని 7 అడుగుల చెడ్డీ పేరు కొట్టి ఆ అమ్మాయికి ఇచ్చాడు గిఫ్ట్. నేను ఎందుకు మడతాను తెలుసా? నీ ఆస్తి వలన పరులు చేతికి చెల్లుతుంది. నీ ఆస్తి, నీ యవ్వన కాలం, నీ డబ్బు. ఎంతమంది అండి పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంట్లో పిల్లలకు నిక్కర తీసిరు, పరాయి స్త్రీకి పెడతారు. ఎంతమంది లేరాలా? ఇంట్లో నిక్కర పిల్లలకు తీసిరండి, కానీ పరాయి స్త్రీకి మాత్రం బలి తీసి పెడతారు. ఎందుకు తెలిసిన? వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి. మన ఆస్తి, మన బిడ్డల సంతానం, వాళ్ళ సొత్తుని తీసుకొని పక్క వాళ్ళు పెట్టే పురుషులు ఎంతమంది అండి? ఎంతమంది? రీసెంట్గా మా కాలనీలో ఉన్నటువంటి ఒక సిస్టర్ అర్ధరాత్రి 1:30-2 ఆ టైంలో ఆడియో రికార్డు పెట్టింది. ఆ టైంలో నాకు మెసేజ్ వచ్చి ఫోన్ మోగేసరికి ఈ టైంలో అని చూస్తే ఆ సిస్టర్ ఏడుస్తుంది. ఏమని తెలుసా? నా భర్త కువైట్కి వెళ్ళాడన్న. కువైట్కి వెళ్ళిన తర్వాత నా భర్త పరాయి పురుషుని పెట్టుకున్నాడు. నా భర్త నాకు కావాలి. ఎవరితో ఉన్నా, ఎవరితో తిరిగినా నా భర్త నాకు కావాలట. నా భర్త కోసం ప్రార్థన చేస్తారా? నమ్మారండి? ఆ ఆడియో అర్ధగంట ఉంది. అర్ధగంట ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. దాన్ని అర్ధగంట సేపు వినలేక నేను 2 స్పీడ్లో ఉంటుంది అనమాట, 1.5x 2x ఆ స్పీడ్లో వినేవాడిని. ఏంటమ్మా బాధ అంటే, ఇద్దరు బిడ్డలు పెట్టుకొని తన బిడ్డలను, తన భార్యను వదిలిపెట్టి పరాయి దేశంలో పరాయి స్త్రీతో ఉన్నాడు. తన ఇంటిని, తన ఆస్తిని అంతా తీసుకొని. ఇప్పుడు ఆ స్త్రీ ఏమవ్వాలా? ఆ బిడ్డలు ఏమవ్వాలా? ఆ కుటుంబం ఏమవ్వాలా? నేను ఎందుకు మాడుతుంది తెలుసా? ఒకప్పుడు ఉన్నటువంటి సంసారం, ఒకప్పుడు కట్టుకున్న భార్య, ఒకప్పుడు ఉన్నటువంటి సంఘం, ఒకప్పుడు ఉన్నటువంటి కాపరి, ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న భక్తిని ఎంతోమంది తొలగిపోయి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? తూర్పు దేశపు జ్ఞానులే హేరోదు ఇట్లా అంటాడని తెలీదా? ఎందుకు పక్కకి వెళ్ళిపోయారు? ఆ నక్షత్రంని ఎందుకు అంగపించలేకపోయారు? యవ్వన కాలంలో, యవ్వన జీవితంలో కనుక మనం తొట్టిల్లితే, అందుకని చక్కగా రాయబడింది, నా కుమారుడా నా ఉపదేశం ఆలకింపుమో, నా మాటల నుండి తొలగిపోవద్దు. ఈ క్రిస్మస్ దినాన్ని నేను ఒక మాట చెప్తున్నా, దయచేసి సంగమా, యవ్వనస్తులారా, ఈ వాక్యాన్ని ఎవరైనా విన్నట్లయితే దయచేసి మీ యవ్వన కాలంలో ఒకప్పుడు దేవుడు మీ గుండెల్లో ఏ కసి పెట్టాడో, ఏ మంట పెట్టాడో మీ గుండెల్లో మర్చిపోకండి. ఆ బైబిల్ కాలంలో చదువుతున్నప్పుడు ఒక యవ్వనస్తుడు, తల్లిదండ్రులు లేరు ఆయనకు, తల్లిదండ్రులు లేరు, కానీ బైబిల్ చదువుకోవాలా, బైబిల్ నేర్చుకోవాలని ఆశ, కసి. బట్టలు ఉతుకుతాం కదా మనము, ఇప్పుడంటే వాషింగ్ మిషన్లో చేయలే, ఒకప్పుడు సోప్ వేసి బట్టలు ఉతికేవాళ్ళం. తెలుసా? మేము ఉతకంనా, మా ఇంటి ఆయన ఉతుకుతాడంటారా? ఉతుకురా? మీరు ఉత్తరా, మీ ఇంటి ఆయన ఉత్తరా? మీరు ఉత్తారు కదా, లేదన్నా మా ఇంటి ఆయన ఉతుకుతాం, ఉతకపోతే మేము ఉతుకుతాము అని అంటారా? ఉతుకుతారు కదా.
నమ్మండి, హాస్టల్లో బట్టలు ఉతికేటప్పుడు సోపు కొనుక్కొని డబ్బులు లేకపోతే సబ్బు మనం ఉతికిన తర్వాత చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిన తర్వాత అది చేతిలో నిలబడదు. ఇప్పుడు ఉతికారనుకో ఇట్లా, సబ్బు ఏమవుతుంది చెప్పండి? ఎక్స్పీరియన్స్ లేదా? మా ఇంటి అడిగి చెప్తా అంటారా? తెలుసు కదా, సబ్బు ఉతుకుతారు ఇట్లా తిక్కుతారు, సబ్బు అరిగిపోయింది, కొంచెం ఉంటుంది. ఇప్పుడు తిక్కుతున్నప్పుడు సబ్బు ఏమవుతుంది అంటనా? ఏమవుతుంది? చేతిలో ఉండదు, జారిపోతుంది. అప్పుడు జారిపోయినప్పుడు ఏం చేస్తారంటే థీ అని పక్కన పడేస్తారు, అవునా? అప్పుడు మళ్ళీ కొత్త సోపు తీసుకుంటారు. హాస్టల్లో చదివేటప్పుడు ఆ సోపులను మేము ఉతికిన తర్వాత చిన్న పిల్లలు మిగులుతాయి కదా, బిల్లలు, ఆ బిల్లలన్నీ ఏరుకొని చిన్న మగ్గులో అంటే జగ్గులో వేసుకొని ఆ బిల్లలన్నిటి ఇట్లా ముద్ద చేసి ఇంత వంట చేసుకొని ఆ సబ్బు బిల్లతో తన బట్టలు ఉత్తుకునేవాడు. నేనేం చెప్తున్నానంటే అంత పేదోడు ఎవరు తెలుసా? ఆ అబ్బాయి. బిలీవ్ మీ, గ్రీకు కొత్త నిబంధన గ్రంథం ఉందే, మత్తయి, మార్కు, లూకా 2000 సంవత్సరాల కిందట ఏ భాషలో రాశారో ఆ భాషలో అనర్గళంగా చదువుతాడు. గ్రీకులో టాపర్. గ్రీకులో బెంగళూరు కాలేజీలో, ఏషియన్ కాలేజీలో టాపర్ గ్రీకు. అనర్గళంగా మాట్లాడతాడు, అనర్గళంగా చదువుతాడు. గ్రీకులో చదువుతాడు బైబిల్, కొత్త నిబంధన గ్రంథం గ్రీకులో చదువుతాడు, టాపర్. ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని చూసి ఉచితంగా కాలేజీ వారి డబ్బులు పెట్టుకొని కాలేజీ వారి సంస్థను ఇచ్చి లండన్కు పంపించి నాయన బాగా చదువుకో, దేవుడు నీకు మంచి వరం ఇచ్చాడు, బాగా మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు మంచి తలాంత్ ఉంది, చదువుకో అన్నాడు. లండన్ పంపించారు ఉచితంగా, ఒక అనాథ. లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది కాలేజీలో. ఏమైపోయింది? పరిచయం అయింది. అలా పరిచయం అయింది. ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఇండియాలో, బెంగళూరులో, నేను వాసన చెప్తున్నా, చరిత్ర చెప్తున్నా, బెంగళూరు కాలేజీలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు, అద్భుతమైన టాపర్ అయినట్టు ఆ యవనస్తుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి బానిసైపోయి తన చదువును, తన బైబిల్ కాలేజ్ డిగ్రీని మధ్యలో వదిలిపెట్టి ఇంట్లో వంటలు చేస్తాడు. భార్య టీచర్గా ప్రొఫెసర్కి వెళ్తుంది, టీచర్ పనికి వెళ్తుంది, ఇంట్లో వంట చేస్తాడు. పుట్టిన పిల్లలకు బట్టలు, ఒళ్ళు గిల్లు అంతా మనవాడు గడుగుతాడు. కానీ ఎక్కడ ఉండాల్సిన వాడు? గ్రీకు అనర్గళంగా చదివే వ్యక్తి ఒకప్పుడు టాపర్ అవుతాడు, ఉన్నతమైన వ్యక్తి అవుతాడు అనే వ్యక్తి జీవితం, భవిష్యత్తు పాడైపోయింది. అందుకని చక్కగా రాయబడింది, నా కుమారుడా నా మాటల నుంచి తొలగిపోవద్దు. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? మీరు నమ్ముతారన్నమారండి, మా ప్రొఫెసర్ చెప్పేవాడు, లుంగి కట్టుకుంటే వేసుకునే దానికి పాయింట్ లేక నైట్ పూట ఆ లుంగి కట్టుకొని ఆ పాయింట్ ఉత్తుకొని రాత్రి అంతా ఆరిన తర్వాత మళ్ళీ తెల్లారి యూనిఫామ్ వేసుకొచ్చేవాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ పాయింట్ మాసిపోతే మళ్ళీ లుంగి కట్టుకొని ఆ పాయింట్ ఉత్తుకొని మళ్ళీ వచ్చేవాడు. పాయింట్ కొనుక్కోదానికి బట్టలు కూడా డబ్బులు లేని ఆ వ్యక్తిని ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి చదువుకోరని ఆయన అని పంపిస్తే వెళ్ళి ఎవరు పాపానికి మానేసాడు. తన యవ్వన కాలాన్ని, తన జీవితాన్ని క్రూరుల చేతిలో పెట్టాడు. నేను అందుకే చెప్తున్నా, మీ జీవితం, మీ యవ్వనం చాలా గొప్పదండి. అనేక మందికి దీవెనకరంగా ఉండాల్సిన అబ్బాయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కారణం అని తెలుసా? తొలగిపోవడం ద్వారా తనకున్న గోల్, తనకున్న ఏం, తనకున్నటువంటి లక్ష్యం, తను చూసినటువంటి నక్షత్రం, తను తూర్పు దేశంలో ఏ నక్షత్రం చూశాడో ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి హేరోదు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతమంది హేరోదు ఇంట్లో లేరు? దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? 1400 మంది పిల్లలు చనిపోయారు. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నీ యవ్వనం పోతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నీ బలం పోతుంది, నీ జ్ఞానం పోతుంది, నీ యవ్వనం, నీ శరీరం, నీ ఆరోగ్యం హూనమైపోతుంది. తర్వాత మళ్ళీ రాదు. అందుకని సామెతల గ్రంథంలో నా కుమారుడా నా మాటలు విను, చనిపోకుండా ఉండేవాళ్ళు. మనం కూడా మన యవ్వన కాలంలో జీవితంలో రక్షణ పొందిన తర్వాత తొలగిపోకుండా ఉంటే కింద ఇంకొక అద్భుతమైన మాటలు, అది సామెతల గ్రంథం. ముగిసేస్తున్నా, చూద్దాం. సామెతల గ్రంథం, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, ఎప్పుడు తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించేదను. మీకేమైనా అర్థమవుతుందా? శరీరం హోనం అయిపోయినప్పుడు, ఆరోగ్యం పాడైపోయినప్పుడు, ముసలి వయసు వచ్చినప్పుడు అప్పుడు ఏడుస్తారు. ఏమన్నా తెలుసా? ప్రార్థన చేయండి అయ్యగారు. కడప పట్టణంలో ప్రకాష్ నగర్ అని ఒక ప్రాంతం ఉంది. ప్రకాష్ నగర్ ప్రతి థర్స్డే ప్రార్థన టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది. ఇప్పుడు శుభవార్త ఆరాధన ఎలా ఉందో అలా ఎవ్రీ థర్స్డే మన ప్రోగ్రామ్ వస్తుంది. మన ప్రోగ్రామ్ రాజుల చరిత్ర అని ప్రతి గురువారం మార్నింగ్ 7 గంటలకు టెలికాస్ట్ అవుతుంది టీవీ ఛానల్లో. ఆ ఒకరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ఆమె విన్న తర్వాత నాకు కాల్ చేసింది. ఇంచుమించు 68 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు పైనే. ఒక అపార్ట్మెంటే వాళ్ళది. అపార్ట్మెంట్ తెలుసా? బిల్డింగ్స్ ఉండేదా? మొత్తం అపార్ట్మెంట్ అంతా వాళ్ళదే. అపార్ట్మెంట్ ఆమెదే. మొత్తం ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు అపార్ట్మెంట్ను అంతా అమ్ముకున్నటువంటి ఆస్తిని అంతా రాయించేసుకున్నారు. ఆ అపార్ట్మెంట్ ఒక గదిలో పెట్టారు.
ఆ టీవీలో వాక్యమైనది విన్న తర్వాత ఫోన్ చేసిన తర్వాత చెప్తుంది, ఏడుస్తుంది. ఏమమ్మా ఏంటి విషయం అంటే, అయ్యగారు ప్రార్థన చేయండి, ఇప్పుడే వాక్యం విన్నాను. ఏమైందమ్మా? నా వయసు ఇంచుమించు 60 పైన ఉంటాయ్యా, నడవలేనయ్యా, మోకాళ్ళ నొప్పులయ్యా, నేను ఒక అపార్ట్మెంట్ ఉంటానయ్యా, కిందికి దిగలేను, పైకి రాలేను, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరయ్యా, చూసేవాళ్ళు లేరయ్యా. ఏమైందమ్మా? మీరు నమ్మండి, యవ్వన కాలంలో ఆమె చేసిన విచిత్రమైన, అడ్డమైన, హేయమైన క్రియలను చెప్తుంటే చాలా బాధేసింది. ఒకప్పుడు నేను ఇలా బతికానయ్యా, అందుకని ఈరోజు నా కొడుకులు నా మీద ఇలా తిరగబడ్డారు. ఎలా బతికావు, ఏమైంది, ఏంటంటే ఒక మాట చెప్పింది. ఒక మాట చెప్తాను, చాలా విషయాలు చెప్పింది. ఒక మాట, తను యవ్వన కాలం ఉన్నప్పుడు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అత్తను ఎన్నోసార్లు కాళ్ళతో తన్నేదంట. ముసలి వయసు వచ్చిన తర్వాత కాళ్ళతో తన్ని ఎన్నోసార్లు నీచంగా చూసేదంట, పట్టించుకునేది కాదు. ఎందుకంటే మాకు బాగా ఆస్తుంది. తన బిడ్డనిచ్చినటువంటి అత్తను కాళ్ళతో తన్ని నీచంగా చూసేది. ఈరోజు ఆమె స్థితి ఏంటంటే పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయినాడు. నా జీవితం అలా అయిందయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. నేను అదే అంటున్నా, నీ శరీరం క్షీణించిపోయినప్పుడు, నీ మనసు, నీ శరీరం క్షీణించిపోయినప్పుడు, అయ్యో ఉపదేశకుల మాట నా హృదయం గద్దింపును నేను ఎట్లా త్రోసివేసి తిని అని బాధేస్తుంది. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి, మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పుడు దారి వెళ్తున్నప్పుడు మన హృదయం బాధపడుతుంది. పడదా? నిజమైన ఆత్మీయుడికి, నిజంగా రక్షణ పొందిన వ్యక్తికి, నిజంగా మారుమనసు పొందిన వ్యక్తికి తప్పు చేసావనుకో, తప్పు చేశాను, అయ్యో తప్పు చేశానే అనే బాధేస్తుంది. కానీ మీకు ఎంతోమందికి ఆ బాధ వేసినా కూడా బాధను పక్కన పెట్టి విచ్చలవిడిగా జీవించే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒకరోజు బాధపడతాం. కాబట్టి ప్రభు సన్నిధిలో నేను ఒక సేవకునిగా, ఒక దైవజనం మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే, ఒకప్పుడు మీరు ఏ సంఘంలో, ఏ ఆత్మీయతలో, ఏ భక్తిలో, ఏ ఆత్మీయతలో ఉన్నారో ఆ ఆత్మీయత నుంచి బయటికి రావకండి, ఆ భక్తి నుంచి బయటికి రావకండి, ఆ జీవితాన్ని కోల్పోవద్దండి. కోల్పోతే ఏం జరుగుతుంది తెలుసా? భయంకరమైన వేదన గుండా శరీరం క్షీణించిన తర్వాత దాని వెనక ఎంతో వధ జరుగుతుంది. చివరిగా ఈ మాట ముగిచేస్తున్నా. మీరు చాలాసార్లు ప్రసంగం వింటారు కదా, చాలా జాగ్రత్తనండి. నక్షత్రం కనపడిన తర్వాత, తూర్పు దేశంలో కనపడిన నక్షత్రం యేసు దగ్గరికి నక్షత్రం వచ్చేంత వరకు అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, వాళ్ళు ఆ నక్షత్రం చూసిన తర్వాత అత్యానంద భరితులై ఆ నక్షత్రము ఆ బాలుడి దగ్గరికి నడిపించేంత వరకు వాళ్ళ ముందు నడుచుచూ వచ్చానని ఉంటుంది. తెలుసా? లూకాసు వార్త, ఇది ఒక్కటి చదివి ముగిచేస్తాను. చూడండి, లూకాసు వార్త, క్షమించండి, మత్తయి వార్త 2వ అధ్యాయం, మత్తయి వార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోర్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మీకేం అర్థం? అంటే దాని అర్థం ఏంటంటే, ఆ నక్షత్రం అంట, నేను అనుకోండి, ఉదాహరణకు నేను తూర్పు దేశ జ్ఞానం అనుకోండి, అక్కడ బాలయేసు ఉన్నాడు అనుకోండి, నేను ఆ యేసు దగ్గరకు వచ్చేంత వరకు నాకు మీదుగా వచ్చి నాకు మార్గం చూపిస్తుంది అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు నా ముందే నడుస్తుంది. ఏంటిది? నక్షత్రం. ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు నన్ను వదిలిపెట్టట్లా. ఏంటిది? నక్షత్రం. మీకు అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు నా ముందు నడుస్తూనే ఉంది ఆ నక్షత్రం. మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకున్న తర్వాత గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తప్పు చేస్తే, తప్పు చేసావురా అని ఏడుస్తావు, బాధపడతావు. ఏడరా? బాధపడరా? ఇది తప్పు అని బాధేస్తుంది. నువ్వు పో అంటే కూడా పోడు. ఆయన ఇక్కడే ఉంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు పశ్చాత్తాపడేంత వరకు, తిరిగి ఆయనతో సమాధానం పొందుకునేంత వరకు ఏడుస్తాడు ఆయన, లోపల నుండి బాధపడతాడు ఆయన, నిన్ను వదిలిపెట్టాడు ఆయన. ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అంత గొప్ప వ్యక్తి అనుకున్నాడు. నా జీవితంలో ఎన్నోసార్లు తప్పు చేసినప్పుడు, పడిపోయినప్పుడు, కాలు జారి పరిస్థితిలో ఉన్నప్పుడు, సంజీవ్ తప్పు చేశావు, లే, ఇది చూడొద్దు, ఇది చెయ్యొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఎన్నిసార్లు హెచ్చరించాడో, ఎన్నిసార్లు గద్దించాడో. ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేంత వరకు మనకు తోడుగా ఉంటారు. ఈ వాక్యం ద్వారా ఈ క్రిస్మస్ దినాన్ని చెప్పేది ఏంటంటే, సంఘమా, సమాజమా, మీ హృదయాల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడో, ఎలా నడిపిస్తాడో, ఆయన మాటకు, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి, ఆ నక్షత్రానికి, ఆ మార్గం వైపు వెళ్ళండి. మధ్యలో తిరిగిపోవద్దు, మధ్యలో దారి తొలగి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. ఒక యవ్వనస్తుడు డేవిడ్ విల్కర్స్ అనే దైవజనుడు ఆత్మతో నింపబడి ప్రసంగం చేయాల్సింది పోయి పెళ్లి ప్రసంగం చేశాడు. 13 మంది చనిపోయారు. అలాగే అమేజింగ్ గ్రేస్ ఫర్ అనే సాంగ్ రాసినటువంటి దైవజనుడు జాన్ న్యూటన్ అనే దైవజనుడు మధ్యలో పడిపోయి పక్షవాయుతో బాధపడ్డాడు. పక్షవాయు రోగాన్ని తెచ్చుకున్నాడు. ఎంతమంది పాపం చేసి శరీరానికి అనారోగ్యం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది తొట్టిల్లిపోయి, ఎంతమంది నక్షత్రాన్ని వెంబడించాల్సిన పక్కకెళ్ళి దారి తొలగిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు.
సేవకునిగా ఒక మాట హెచ్చరిస్తున్నాను. సంగమా, సమాజమా, దయచేసి ఆ నక్షత్రం, ఆ మార్గం నేను వెంబడిస్తూ అంతం వరకు క్రీస్తు యొద్దకు నడవాలనేదే నా కోరిక. వెంబడిస్తారా? ఒకప్పుడు నా ఆత్మీయత, ఒకప్పుడు నా భక్తిని తొలగిపోకుండా, ప్రభువా నీ వైపే వస్తానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, అంతం వరకు నమ్మకంగా ఉంటానయ్యా. ప్రార్థన. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలు నాయనా, ఎంతమంది అయితే నిజమేనయ్యా ఒకప్పుడు నేను ఆత్మీయుణ్ణి, ఒకప్పుడు సంఘంలో ఉన్నతమైన పొజిషన్లో, ఉన్నతమైన స్థితిలో ఉండేవాడినయ్యా, ఒకప్పుడు ఆత్మ ఏలుబడిలో నడిచేవాడినయ్యా, ఇప్పుడు ఆత్మ ఏలుబడిలో నడవడం మానేశానయ్యా. ఒకప్పుడు భక్తిపరుణ్ణయ్యా, ఇప్పుడు భక్తి కోల్పోయానయ్యా. ఒకప్పుడు నీ బానిసనయ్యా, ఇప్పుడు త్రాగుడుకు బానిస, ఇప్పుడు వ్యభిచారానికి బానిస. ఒకప్పుడు నీ ప్రేమకు బానిస, మధ్యలో దారి తప్పిపోయారేమో. ఈ వాక్యాన్ని విన్న వాళ్ళు ఎవరైనా తొలగిపోయారేమో. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్నే వెంబడించాల్సింది, మధ్యలో హేరోదు ఇంటికి వెళ్ళారు. క్షమించయ్యా, మా జీవితాలు అట్లా తప్పటడుగులు వేయక, తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో నడిపించు, నీ కృపలో భద్రపరచు, నడిపించు. ఇదిగో తండ్రి, సార్దీస్ సంఘాన్ని నాయన, యూత్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ సంఘాన్ని నాయన, సంఘం చుట్టూ మీ కంచెవే అయ్యా. యవ్వనస్తులు ఈ ప్రాంతంలో అనేకులకు దీవెనకరంగా ఉండాలి నాయన. నక్షత్రాన్ని వెంబడించి నిజమైన రక్షకుడి యొద్దకు వచ్చి ఆరాధించి, ఆనందించి, సంతోషించి చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తులుగా నాయన తీర్చిదిద్దామని, నీ నామాన్ని మహిమకరంగా నాయన సంఘాన్ని, క్రైస్తవాన్ని దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.